అధ్యాయం మన ఎదుట ఉంచుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తిని మనం ఇలా ధ్యానం చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆనాడు ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది, ఎలాంటి సమాజంలో ఎలాంటి జీవితం జీవించాడు అని హేబేలు అనే వ్యక్తిని గురించి మనం చూడనై ఉన్నాము. 4వ అధ్యాయం మొదటి నుండి 15 వచనాలు చదవాలి. 4వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలు చదవాలి. కానీ అయినా కొన్ని సంగతులను అక్కడక్కడ జ్ఞాపకం చేసుకుందాము. హేబేలు అనే వ్యక్తిని గురించి మనం చూస్తాం. హేబేలు ఆదాముకు ఉన్నటువంటి కుమారులలో ఒకడు. హేబేలు వల్ల అన్న పెద్దోని పేరు ఏషావు, అంతేనా? హేబేలు చచ్చిపోయిన తర్వాత పుట్టిన కుమారుని పేరు ఏం పేరు చెప్పండి? షేతు. ఏషావే కదా పెద్దోని పేరు. జాగ్రత్తగా ఉందాం, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మన మనసులో ఉంచుదాము. మొదటి వచనం చదువుదాం, చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. ఆ తర్వాత 4వ వచనం 3వ వచనం నుండి, కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. తర్వాత 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా, అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నీవు నేలను సేదపరుచినప్పుడు అది తన సారం ఇక మీదట ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మిరవై ఉందువు అనేను. 15వ వచనం, కయీను అంటున్నాడు, అందుకు కయీను చెప్పినటువంటి దానికి దేవుడు, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగును. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండనట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఎవడైనను కయీనును కనుగొని అనే మాట జాగ్రత్తగా మీ మనసులో ఉంచండి. ఈ వచనాలలో మనం ఏం చూస్తాము, ఎవరిని చూస్తాము అని అంటే హేబేలు అనే వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆదాముకి ఎంతమంది కుమారులు? 3. అంతేనా? అంతే అనకండి. ఎందుకంటే ఆదాముకు చాలామంది కుమారులు ఉన్నారు. ఎందుకు అని అంటే 5వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, ఆదాము బ్రతికిన దినములు ఒక్క నిమిషం, అతనికి కుమారులు. 4వ వచనం, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఇన్ని, అతడు కుమారులను, ఇంకేముంది, కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను ఉన్నారు. ఆదాముకు కుమారులు కుమార్తెలు ఉన్నారు. దేవుడు వ్రాయించి పెట్టినటువంటి, దేవుడు కోరుకున్న అవసరాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను గురించిన సంగతే మనం చదువుతూ ఉన్నాం. సరే, హేబేలు
హేబేలుని గురించి మనం మూడు చరిత్రలు ఇలా చదువుతాము. ఒకటి పాత నిబంధనలో ఉన్న ఆ, ఆ, పాత నిబంధనలో చెప్పబడినటువంటి హేబేలు. ఈయనను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అన్న ప్రశ్నతో నేనైతే ఇలా ధ్యానం చేసుకున్నాను. తండ్రి చేత కనుగొనబడిన హేబేలు అని. రెండవది, క్రొత్త నిబంధనలో ప్రభువారు చెప్తారు, కుమారుని చేత ప్రకటింపబడిన హేబెలు. మూడో సంగతి, పౌలు గారు హేబెలును గురించి మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత వివరింపబడిన హేబెలు అన్న మూడు మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, తండ్రి చేత కనుగొనబడినటువంటి హేబెలు. రెండవది, కుమారుడైనటువంటి ప్రభువు చేత ప్రకటింపబడిన హేబేలు. మూడవ మాట, పరిశుద్ధాత్మ దేవుని చేత వివరింపబడినటువంటి హేబేలు జీవితాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 4వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. పేపర్ ఇలా తిప్పితే 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను అని చదువుతున్నాం. అప్పుడు ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాలలో మెయిన్గా హేబెలు అనే వ్యక్తినే మనం చూస్తాం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నీవు ఉన్న నేల, ఆదాము పండ్లు తినుట వలన కలిగిన పరిస్థితి మనం చదువుతూ ఉన్నాము. గచ్చ పొదలు, మున్ల పొదలు కలిగినటువంటి నేలగా 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. 17వ వచనంలో నీవు ఉన్న నేల శపింపబడిన నేల అని మనం చదువుతూ ఉన్నాం. శాపానికి గురైపోయినటువంటి భూలోకం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లోకం, మున్ల తుప్పలు గచ్చ పొదలతో నిండినటువంటి లోకం. వ్రాయబడిన మాట ప్రకారం 4వ అధ్యాయం 1వ వచనంలో కయ్యూనును మనం ఏం చదువుతామనంటే, వాడు దుష్టుని సంబంధి అని కొత్త నిబంధన తెలియజేసింది. అనగా హేబేలు నివసిస్తున్నటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే, శపింపబడినటువంటి మనుషుల మధ్యన ఆయన నివసించాడు, శపింపబడిన నేల మీద నివసించాడు, శాపానికి కారణమైనటువంటి అనానుకూలమైనటువంటి వాతావరణం ఉన్న భూమి మీద తను నివసించాడు, దుష్టుని సంబంధిగా బ్రతుకుతూ ఉన్నటువంటి అన్నతో లేదా కయీనుతో తను ఉన్నాడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులలో హేబెలు దేవునికి వ్రాయబడినటువంటి మాట చూడండి, 5వ వచనం. కయీనును అతని అర్పణను. అంటే ఇలాంటి శపింపబడినటువంటి క్లైమేట్లో, వాతావరణంలో, ఇలాంటి భూమి మీద, ఇలాంటి మనుషుల మధ్యన, దేవునికి వ్యతిరేకులుగా ఉన్న మనుషుల మధ్యన, దుష్టుని సంబంధి అయినటువంటి మనిషితో పాటుగా తను ఉన్నాడు అన్న సంగతి మనం చదువుతున్నాం. ఇలాంటి పరిస్థితులలో కూడా హేబెలును మనం ఏం చదువుతున్నాము? హేబెలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను అని మనం చదువుతున్నాం. అర్పణ కంటే ముందుగా అర్పించిన వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. మనకు ఇక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారం ఇద్దరే అని మనం చూస్తాము. అయితే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారు అన్న సంగతి మనం ఎక్కడ చదివాము? 15వ వచనంలో, ఎవడైనా సరే ఈయనను గనక కనుక్కొని కయ్యూనుని ఎవడు చంపకూడదు, ఎందుకొరకు? ఒరే షేతుని హేబేలుని చంపుతావారా నువ్వు? హేబేలు మంచోడు కదరా, హేబేలు నీకేం కీడు చేసినారా
అని మిగతా వారు కయీను దగ్గరికి వచ్చి వాదించి ఒకవేళ కయీనును చంపడానికి వీలుంది. కాబట్టి కయీనును ఎవడూ చంపకుండానట్లు దేవుడు ఒక గుర్తు వేశాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే హేబేలుకు ఒకడు కయీను చేసినటువంటి పనిని బట్టి ఒరే ఇవన్నీ లేపే చంపారా అని చంపడానికి కూడా కొందరు తీరుకొనడానికి వీలుంది అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి కయీనుని ఎవరు చంపకండి అని దేవుడు కయీనుకు ఒక ముద్రను గుర్తును ఇచ్చాడు అన్న సంగతి మనం చూస్తున్నాం. అంటే హేబేలు నివసించినటువంటి వాతావరణం హంతకుల మధ్య ఆయన నివసించాడు, ద్వేషించేటువంటి పరిస్థితుల మధ్య ఆయన నివసించాడు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్య ఆయన నివసించాడు, శపించబడినటువంటి నేల మీద ఆయన నివసించాడు. తన చుట్టూ కూడా దేవునికి అనుకూలమైన వాతావరణం లేకపోయినను దేవునికి ఇష్టడుగా ఆయన బ్రతికాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారు తన క్షేమం కోరేటువంటి వారు అన్న సంగతి తనకు నమ్మకమేమీ లేదు. తన చుట్టూ ఉన్నటువంటి వారు నా క్షేమం కోరేటువంటి వారే అనడానికి నమ్మకం లేని పరిస్థితులలో దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. కాబట్టి ఇక్కడ హేబేలును మనం ఏం చదువుతూ ఉన్నామనంటే అతడు గొర్రెల కాపరి అని చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత తొలుచూలున పుట్టిన ఈ పశువులు ఏవైనా సరే మొదటివి దేవునికి ఇవ్వాలి అన్న నియమాన్ని పాప క్షమాపణ కొరకై లేకపోతే ప్రజలముగా దేవుణ్ణి మనం దర్శించాలి అని అంటే తొలుచూలున పుట్టినవి మాత్రము దేవునికి ఇవ్వాలి అన్న నియమము ఆనాటికి లేకపోయినను దేవునికి ఇవి సమర్పించాలి, అందుట్లో మంచివి దేవునికి ఇవ్వాలి అన్నటువంటి నియమాన్ని, చట్టాన్ని ఆ దినాన ఎవరూ చెప్పకపోయినా దేవునికి శ్రేష్టమైనటువంటి ఇవ్వాలి నేను అన్న వ్యక్తిగతమైనటువంటి తీర్మానం కలిగినటువంటి హేబేలు అందుట్లో దేవునికి శ్రేష్టమైనటువంటివి ఇచ్చినటువంటి వాడు. దేవుడు అందుకొరకే రాయబడినటువంటి మాటలో మనం చదువుతాం 4వ వచనంలో హేబేలును అతని అర్పణను, 5వ వచనంలో హేబేలును అతని అర్పణను అని 4వ వచనం ఆ మధ్యలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అతని హేబేలును అతని అర్పణను ఇష్టపడ్డాడు, లక్ష్య పెట్టను, ఆగ్రాణించను, లేకపోతే ఇష్టపడ్డాడు మనస్ఫూర్తిగా దేవుడు. కాబట్టి సరైనటువంటి వాతావరణం మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటామంటే టైం దొరకదు, అది మనం చెప్పేటువంటి సాకు కావచ్చు, నాకు చాలా టైమే లేదన్న సాకు కావచ్చు, మా ఇంట్లో ఇలా ఉందన్న పరిస్థితి, అవన్నీ ఏవి చెప్పినా అవన్నీ సాకులే ప్రియులరా. మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తే చంపే వాళ్ళు ఎవరు లేరు. మనం ప్రార్థన చేయడానికి బైబిల్ చదువుకొనడానికి అని మనం కూర్చుంటే మనల్ని అనేటువంటి వారు ఎవరూ లేరు ప్రియులరా. కానీ మనకు టైం లేదనేటువంటిది ఒకటి మనం సాకు చెప్పుకుంటూ ఉంటాం. ఈ హేబేలును గురించి మనము ఎంత అంటే ఒకసారి చూడండి, నీ తమ్ముని స్వరము ఎక్కడి నుంచి, 10వ వచనం చూడండి, నీ తమ్ముడేడి, నువ్వు చేసిన పనింది, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుచున్నది. ఈ మాట నాకు మాటిమాటిగా ఎప్పుడు అర్థమయ్యేదేనంటే హేబేలు జీవితంలో ఎంత ప్రార్థనాపరుడు, హేబేలు జీవితంలో దేవుని మీద ఎంత ఆనుకున్నటువంటి వ్యక్తి, ఈయన ఎంత దేవునితో ఎంతగా మాట్లాడేటువంటి వాడు అనంటే ఒలికింపబడినటువంటి రక్తము సహా ప్రార్థన చేస్తుంది, దేవునితో మాట్లాడుతుంది అన్న సంగతి మనం చూస్తున్నాం. కాబట్టి బ్రతికినను చనిపోయినను దేవుని కొరకే అన్న సంగతి ఈ వచనం చాలా క్లియర్గా మనకు కొత్త నిబంధన సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా
పాత నిబంధనలో దేవుడు కనుగొనిన హేబేలు ఎలాంటి వాడు అని అంటే అతడు గొర్రెల కాపరి. అంత మాత్రమే కాదు, దేవునికి శ్రేష్టమైనటువంటివి ఇచ్చేటువంటి వాడు. ఈ హేబేలు దేవుడు చూసినప్పుడు అతడు ఇచ్చే వాటిని దేవుడు ఇష్టపడ్డాడు. 10వ వచనం మనం చదివితే, హేబేలు చనిపోయినను సహా ప్రార్థించేవాడు అన్న సంగతి అర్థమవుతుంది. ఇది ఒక్కసారి మన మనసులో ఉంచుకుంటే, మన మధ్యన నీవు ప్రాతకొట్లో, శంకరేణిపల్లెలో, ఇక్కడ పాలమారులో మనం అందరం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో, ఎలాంటి పరిస్థితులలో మనం ఉండినను సరే, దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుని కొరకు నేను బ్రతకాలా, దేవుని కొరకు నేను ఇవ్వాలా, దేవుని కొరకు నేను, నా కొరకు దేవుడు అన్న నిశ్చయం మన మనసులో, ఆ నిర్ణయం నిశ్చయంగా మన మనసులో ఉండవలసి ఉంటుంది. హేబేలు రక్తం ఒలికించబడిన తర్వాత వ్రాయబడినటువంటి మాట కూడా మళ్ళీ చదువుతూ ఉన్నాము. నీవు శపింపబడిన నేల మీద ఉండకుండా అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన ఆ రక్తాన్ని చిందించాడు. కయ్యను దేశదిమ్మరి దోష భరించలేనంతది. నీవు రక్తాన్ని మరి ఈ నేల 11వ వచనంలో కయ్యను అంటున్నాడు, నీవు శపింపబడిన, కయ్యనును దేవుడు అంటున్నాడు, నీవు శపింపబడిన వాడవు అనే మాట మనం చదువుతున్నాం. కయ్యను రక్తం ఒలికించబడిన నేల శపింపబడినటువంటిది. కయ్యను శపింపబడిన, ఆల్రెడీగా శపింపబడిన సంతానంలో నుండే వచ్చాడు. ఒక మాట చూడండి, 4వ అధ్యాయంలో కయ్యను గురించి వాళ్ళ అమ్మ అనుకున్న మాట, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని, దేవుని దయగల మనిషిని నేను సంపాదించుకున్నాను. దేవుని దయ వలన నేను మనిషిని సంపాదించుకున్నాను. ఆ మనిషి మీద దేవుని దయ ఉంది. దేవుని దయగల మనిషిని నేను సంపాదించుకున్నాను. ఆ దయగలిగినటువంటి మనిషిని దేవుడు నాకు దయచేసి నా మీద దయ ఉంచి దయగల కుమారుని అనుగ్రహించాను. నేను ఈ మాటను గత రాత్రి కూడా చదువుకుంటూ ఉండగా, ఈయననే విమోచకుడు అనుకున్నదేమో ఈమె. ఎందుకనకంటే 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పాడు సంతానాన్ని గురించి. దేవుని దయగల కుమారుడుగా ఇట్లా చెప్పుకోవచ్చు ప్రియులారా. ఈ పదం యొక్క వివరణ చూసుకుంటూ ఉంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం, 3 నుండి 5 వచనాలు. యేసు ప్రభువారు బాప్తిస్వం తీసుకున్నప్పుడు, యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీద ఉండినప్పుడు దేవుని దయగలిగిన, దేవునికి ప్రియమైన కుమారునిగా మన ప్రభువారిని మనం చూస్తాం. భూమి మీద మనం బ్రతకాల్సింది దేవునికి ఇష్టముగా మనం బ్రతకాలి. కయ్యను దేవుని దయగలిగినటువంటి వాడు. దేవుని దయచేత నేను కుమారుని సంపాదించుకున్నాను అంటుంది, కానీ దేవుని దయ కానీ దేవుని మనస్సు కానీ లేని వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ కయ్యను దేవునికిని దేవుని ప్రజలకును వ్యతిరేకిగా ఉన్నటువంటి వాడే. వ్యతిరేకితో కలిసి సహవాసం చేసినటువంటి వ్యక్తి. తన సహవాసము ఏ విషయంలో కూడా స్పాయిల్ చేసుకున్నవాడు కానే కాదు. మరొకసారి గమనించండి ప్రియులారా, తను ఏ ఇంటి దగ్గర ఉన్నాడో, ఏ అన్నతో ఉన్నాడో, ఏ ఇంట్లో ఉన్నాడో, ఏ స్థలంలో ఉన్నాడో, ఏ పొలంలో ఉన్నాడో, దేవునికి తనకు ఉన్నటువంటి మంచి సంబంధాన్ని ఏ విషయము చేత కూడా పాడు చేసుకున్నవాడు కాదు. దేవునికి తనకున్నటువంటి ఆ మంచి సంబంధం పోగొట్టుకున్నవాడు కాదు. దేవునికి ఇవ్వాల్సింది మంచివి ఇవ్వాల, మనస్సును.
అందుకొరకే వ్రాయబడిన మాట హేబెలును అతని అర్పణను అనే మాట మనం చదువుతున్నాం. దేవునికి తనకున్నటువంటి ఆ మంచి సంబంధం, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మనుషులు ఎలాంటి ఇబ్బందులు కలిగించిన దేవునికి తనకు ఉన్నటువంటి ఆ అనుసంధానం, ఆ మంచి ఆ మార్గం అయితే ఏదైతే ఉందో, సంబంధం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకొనని హేబెలుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ సంగతి, క్రీస్తు ప్రకటించిన హేబెలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనాన్ని ఇలా చదువుతున్నాం. నీతిమంతుడైన, ఏముంది తీసినారా? యేసు ప్రభువారు వివరిస్తూ ఉన్నాడు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ప్రభువారు ఈయనను గురించి ఇట్లా ప్రకటిస్తూ ఉన్నాడు. నీతిమంతుడైన హేబెలు ప్రభువారు ప్రకటించాడు. ఆయన ఎలా బ్రతికాడు అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా కుమారుడు, ప్రభు అయినటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు, కయీనుతో మాట్లాడినటువంటి దేవుడు మానవుడిగా నిన్ను నన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చినప్పుడు హేబెలును గురించి ఇచ్చినటువంటి వివరణ మనం చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతున్నాము? నీతిమంతుడైన హేబెలు అన్నమాట మనం చదువుతూ ఉన్నాం. జకర్యా బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము అనే మాట మనం చదువుతున్నాం. స్వయంగా ప్రభువే ఈ మాటను చెప్పాడు. హేబెలు నీతిమంతుడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అనగా తన చుట్టూ సరైనటువంటి పరిస్థితులు లేకపోయినా దేవుని కొరకు నీతిమంతుడిగా బ్రతికాడు అన్నమాట మనం చదువుతున్నాం. దీనికి అనుగుణంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటుంది, చదువుదాము. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తేని అని అంటా ఉన్నాడు. కింద నిరపరాధ రక్తము అనే దగ్గర కింద ఏముంది? నీతిమంతుని, ఫుట్ నోట్లో నీతిమంతుని, యేసు ప్రభువారికి ఉపయోగించిన నీతిమంతుడు అనే పదము, హేబెలుకు ఉపయోగించిన నీతిమంతుడు అనే పదము రెండు సమానమైనటువంటి పదాలే ప్రియులారా. దీనిని బట్టి అంటే హేబెలును గురించి నీతిమంతుడైన హేబెలు అని ప్రభు సాక్ష్యమిస్తే, ప్రభువును గురించి నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేస్తిని అని యూదా ఇస్కరియోతు చెప్పాడు అని ఎవరు చెప్పినారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పినారు? నేనా? సువార్త రాసినటువంటి భక్తుడు చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? హేబెలును గురించి నీతిమంతుడైన హేబెలు అని ప్రభువు చెప్పాడు, మత్తయి గారు చెప్పారు. యూదా ఇస్కరియోతు కూడా ఏం చెప్పాడో ఆ సంగతిని చెప్పాడు. యేసు ప్రభువారు నీతిమంతుడు అంటే, యేసు ప్రభువారు గొర్రెల కాపరి, యోహాను సువార్త 10వ అధ్యాయం, హేబెలు గొర్రెల కాపరి, యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారం గొర్రెల కాపరి. హేబెలు నీతిమంతుడు, యేసు ప్రభువారు నీతిమంతుడు. హేబెలు ఇతరుల చేత, ద్వేషము చేత, అసూయ చేత చంపబడ్డాడు హేబెలు. యేసు ప్రభువారు అలాగే చంపబడ్డాడు. హేబెలు తన వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితాన్ని బట్టి చంపబడ్డాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుల అందరినీ రక్షించడానికి చంపబడ్డాడు అన్న సంగతిని మనం చూస్తాం. దేవుని పిల్లలుగా
హేబేలుని గురించి ప్రభువారు ప్రకటిస్తూ నీతిమంతుడైనటువంటి హేబేలు అన్నాడు. పిల్లలు, క్రొత్త నిబంధన పదాన్ని మనం ఈ మాటలో మనం చదువుతాం. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మన ప్రభువారు చేసిన కార్యం చూడండి. రోమపత్రిక 3:24 వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా చూసినారా, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన విశ్వాసిని. హేబేలు నీతిమంతుడు, తన నీతిని బట్టి చంపబడ్డాడు. యేసు ప్రభువు నీతిమంతుడు, మన కొరకు చంపబడ్డాడు. తన రక్తము చేత మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు హేబేలు ఎలాంటి వాతావరణంలో నివసించాడో యేసు ప్రభువారి శిలువ కార్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారి చుట్టూ కూడా నీతికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారే. ఇప్పుడు నిన్ను నన్ను యేసు ప్రభువారు తన రక్తము చేత నీతిమంతులుగా తీర్చి ఉండగా మనం నివసిస్తున్నటువంటి వాతావరణం, ప్రజలు ఇలాంటి వారే. హంతకులు, దేవద్వేషులు, దుష్టుని సంబంధులు, ఇలాంటి ప్రజల మధ్యన దేవుని ద్వేషించేటువంటి వారు, బైబిల్ గ్రంథాన్ని ఇష్టపడని వారు, దేవుని ప్రజలను ఇష్టపడని వారు, విశ్వాసులను చంపాలని తీరుకుంటున్నటువంటి వారు, ఇలాంటి ప్రభుత్వాలను, ప్రభుత్వంలో ఉండే అధికారులను మనము ప్రస్తుతం కలిగి ఉన్నాం. విశ్వాసులను, విశ్వాస జీవితాన్ని, యేసు ప్రభువారి పేరే లేకుండా చేయాలి అని బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వంలో, ఈ దరిద్రమైన ప్రభుత్వంలో విశ్వాసులంగా మనం ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వాలలో, ఈ పరిస్థితులలో దేవుని కొరకై ఆనాడు నిలబడినటువంటి హేబేలు వలె దేవుని పిల్లలుగా ఈ దినానికి సహా నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. మరొక వచనం చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనం. కాబట్టి లూకాసు వార్త 11:51. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురు అని చదువుతూ ఉన్నాం. అంటే ఆ రక్తాన్ని మీరు ఎందుకు ఒలికించినారు అనేటువంటిది మొదటిది. రెండవది, ఆనాడు వారు రక్తాన్ని చిందించడానికైనా బ్రతికారు, మీరెందుకు బ్రతకలేదు అని దేవుడు అడగనై ఉన్నాడు. ఇక్కడ హేబెలును యేసు ప్రభువారు ఎవరి తరపున చేర్చాడు అని అంటే, హేబెలు ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పక్షాన మాటలాడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. వాతావరణం సరిగ్గా లేకపోయినా, ప్రజలు సరిగా లేకపోయినా, దేవునికి వ్యతిరేకులుగా ఉండిన, తనకంటూ సరైనటువంటి పరిస్థితులు లేకపోయినా దేవుని పక్షాన నిలబడిన వ్యక్తిగా మనం చదువుతూ ఉన్నాం. ప్రవక్త దేవుని మాటలు ఎదుటి వారికి అందించేవాడు ప్రవక్త. మనము ఇప్పుడు వ్యాపారి తన వ్యాపారాన్ని గురించి ఏం చెప్పుకుంటుంటాడో, అలాగే మనము ప్రభువును గురించి ఇంటి వారికి, ఇంటి పక్కల, ఇంటి ఎదురుగా, ఎక్కడనన్నా కానీ మనం ఉన్నటువంటి ఈ ప్రజలకు ప్రభువును గురించి చెప్పవలసిన బాధ్యత హేబేలును చూసి మనం నేర్చుకోవలసి ఉంటుంది.
హేబెలు ఎదుట ఎవరున్నారు? దుష్టుని సంబంధి ఉన్నాడు. హేబెలు ఎదుట ఎవరున్నారు? ఒక హంతకుడు ఉన్నాడు. హేబెలు ఎదుట ఎవరున్నారు? తనను ద్వేషించేటువంటి వాడు ఉన్నాడు. ఎలాంటి వాతావరణం? శపించబడినటువంటి పరిస్థితులు. సరైనటువంటి పరిస్థితి ఏం కాదు. తను రైతుగా నేలను సిద్ధపరిచేటువంటి వానిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలుగా తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకి అయినా కానీ దేవుని పక్షాన తను నిలబడ్డాడు. దేవుని కొరకై తన ప్రాణం పెట్టాడు. ఈ కోవలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే అతడు ప్రవక్త అన్నమాట మనం చదువుతూ ఉన్నాం. ప్రవక్తలందరి తరపున హేబెలు మొదలుకొని ఈయన వరకు, ఈ కాలం వరకు ఎంతమంది రక్తాన్నైతే మీరు చిందించారో ఆ ప్రవక్తలందరి రక్తం నిమిత్తం మీరు విచారింపబడతారు. అంటే మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు అన్న సంగతి ప్రభువారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభువారు హేబెలును గురించి నీతిమంతుడు అని ప్రకటించాడు. హేబెలు ప్రవక్త అని ప్రకటించాడు. దేవుని పక్షాన నోరు తెరిచి 2 మాటలను చెప్పకపోతే దేవుడు నిన్ను నీ ఎదుట హేబెలును బరకియా కుమారుడైన జకర్యాను ఉంచి నీవెందుకు మాట్లాడలేదు అని అడుగుతాడు అని ప్రభువారు చెప్పారు. అట్లంటే మనకు అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండినా పర్వాలేదు, ప్రభువును గురించి మాట్లాడాల్సిందే, ప్రభువు సాక్షులుగా నిలబడాల్సిందే. 3వ సంగతి, పౌలు చేత ప్రకటింపబడినటువంటి హేబెలు లేదా పరిశుద్ధాత్మ చేత వివరింపబడిన హేబెలు అని చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ఏముందో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయా? 4వ వచనము ఆ కింద ఉంటుంది. నువ్వు చదివినది కరెక్టే, ఆ నంబరు ప్రింటింగ్ లోపం, అది కింద వ్రాయబడింది. 4వ వచనం దిద్దుకోండి కావాల్సి. ఆ 4ను కిందికి దించుకోండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే ఏముంది? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు అని చదువుతూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా వివరించినటువంటి హేబెలును మనం ఈ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. శ్రేష్టమైన అర్పణను, శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వాలి అంటే వినండి జాగ్రత్తగా. మనము ఇట్లా అనుకుందాం, తప్పేం కాదు. అంగట్లో జల్లలేదనుకో నోటు యాడేస్తాము? యాడీడ ఎందుకు వారేయాలేబ్బా అని వారు వారి వారి స్థానాలలో అప్పగిస్తారు. క్రైస్తవులుగా మనం అనుకుందాం. పోయిన వారం లెక్క పెడుతుంటే నేను ఇట్లా చూశాను, ఎవరితోనో మాట్లాడుకుంటూ కృపాకర్ ఒక నోటు తీసుకొని అట వారేసినాడు. ఏమంటే ఇది ఆడ జల్లుతుందిలే సార్ అన్నాడు. అంటే ఉన్న వాస్తవమే చెప్పుకోవడం తప్పేం కదా. లేదనుకుందాం అనుకోండి, దేవుని పిల్లలుగా మనము మనకు వేస్ట్ అయినటువంటివి ఇంకా ఎవరికన్నా ఉపయోగపడితే బాగుంటుంది అని మనం అనుకుంటాం. అంతేనా? ఈ మాట కొంచెం అర్థం చేసుకోనండి. మనకు అవసరం లేనిది, మనకు వేస్ట్ అనిపించినటువంటిది ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడతాం. అలా కానే కాదు, అది పెద్ద తప్పు.
దేవునికి ఇవ్వడానికి శ్రేష్టమైనది ఇచ్చాడు అని అంటే ముందు తన మనస్సులో శ్రేష్టంగా నిర్ణయించుకున్నాడు. తన మనస్సును బాగా ఉంచుకున్నాడు. తన మనస్సు శ్రేష్టమైనటువంటిది. అప్పుడు ఇప్పుడు మీ ఇంటికాడుండే యాప చెట్టుకి పండ్లు కాస్తుంది కదా, ఏం రుచి ఉంటుంది? వాళ్ళ ఇంటికాడ యాప చెట్లే పడవు, ఆ ఎక్కల ఇంటికాడ. యోహానన్న ప్రాతకొట్ల మీకు మీ ఇళ్ళ దగ్గర యాప చెట్లు ఉన్నాయి కదా, మీ ఇంటికాడ ఎటాటి యాప చెట్టు ఉంది? లేదు కదా, యాప చెట్లు లేదు. ఎటాటి పండ్లు కాస్తుంది? మా ఇంటి దగ్గర కానీ మందిరం దగ్గర కానీ యాప చెట్టు ఎటాటి పండ్లు కాస్తుంది అంటే అది యాప పండ్లే కాస్తుంది, అంటే అది సేదు పండ్లే కాస్తుంది. తన రుచిని మార్చుకుంటుంది. తన రుచిని మార్చుకుంటుంది. యాప పండ్లు తినలేదా? తిన్నాం కదా. తన రుచిని మార్చుకోలేదా? తినరు యాప చెట్టును పట్టుకొని. యాపాకు తిందామా? ఆరోగ్యానికి మంచిదని తింటామేమో. పొద్దుస్తమానం ఎవరు తింటారు చెప్పండి? అదే తిరగవాతలు ఎవరు వేసుకుంటారు? వేసుకోరు కదా. యాప చెట్టు తనలో ఉన్నటువంటి విషము నీరునే కాయకు పంపించి, అదే కాయ ఎవరు తినము. తన విషాన్ని అది మార్చుకుంటుంది, స్వీట్గా అవుతుంది, తింటాం. వినండి జాగ్రత్తగా. దేవుని పిల్లలుగా శపింపబడినటువంటి మన జీవితాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాలు మార్చబడకపోతే, మన జీవితాలు అలాగే ఉంటే శాపం కిందనే ఉంటాము. హేబేలు ఇచ్చినటువంటిది శ్రేష్టం కాదు, అంతకంటే ముందు హేబేలు శ్రేష్ఠుడు. హేబేలు ఇచ్చిన అర్పణ శ్రేష్టమైనటువంటిది. ఆ సంగతిని అర్థం చేసుకుంటే మంచిది. ఒక్క పేపర్ పండి 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం ప్రభువారి రక్తం. హేబేలును గురించే మనం చూస్తూ ఉన్నాము. ఆయన కంటే శ్రేష్టమైనటువంటి రక్తం దగ్గరికి మీరు వచ్చినారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అట్లంటే మన జీవితాలు ఇంకెంత శ్రేష్టంగా ఉండాలి అన్నటువంటిదే ప్రశ్న ప్రియులారా. హేబేలు అనంటే అర్థం ఏంటంటే అస్థిరము, వ్యర్థము, శ్వాస, ఆవిరి అనే అర్థాలు ఉన్నాయి. కొద్దిదైనటువంటి జీవితంలో దేవుని కొరకు గొప్పగా జీవించారు అన్న సంగతి అర్థమవుతుంది. మన జీవితాల కొరకై ఒక వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం. హెచ్చరికగా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కనుక 15వ వచనం. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతము అది చేతము అని ప్రభు పని కొరకు మనల్ని మనము పురికొల్పుకోవాలి అని యాకోబు గారు అంటారు. ప్రియులారా, హేబేలులో నుండి మనం నేర్చుకున్న 7 మాటలు మళ్ళీ చెప్పి ముగిస్తాను. అంటే మనం ఆవిరి లాంటి వారం అయితే హేబేలు మాదిరిగా నీతిమంతుడైన హేబేలు వలె బ్రతుకుదముగాక, విశ్వాసి అయిన హేబేలు వలె బ్రతుకుదముగాక. హెబ్రీ పత్రికలో మనం చదివాము, శ్రేష్ఠుడైన హేబేలు. శ్రేష్ఠుడైన హేబేలు దేవుని చేత అంగీకరింపబడిన హేబేలు. తన అర్పణను దేవుని చేత అంగీకరించబడేటట్లుగా దేవునికి ఇష్టంగా తన అర్పణను సిద్ధం చేశాడు హేబేలు. 6వ మాట, ప్రవక్తలందరి తరపున చేరిన హేబేలు. 7వ మాట, ప్రార్థనాపరుడైనటువంటి హేబేలు. ప్రియులారా, దేవునితో మాట్లాడగలిగిన హేబేలు. మన జీవితాలలో దేవునికి ఇష్టలుగా బ్రతకడం,
ప్రార్థనా పరులుగా జీవించడం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. హేబేలు కొరకు ప్రభువారు రక్తం కార్చలేదు, అయినా దేవుని కొరకు తను జీవించాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తానికి మీరు వచ్చినారు అని పరిశుద్ధాత్మ దేవుడు వివరించాడు. మరి మనం ఎంత శ్రేష్టంగా దేవుని కొరకు జీవించవలసి ఉందో ఆలోచన చేసుకొని దేవుని చేతులకు ఈ ప్రభుత్వ కాలాలలో చెడిపోయినటువంటి ఈ సొసైటీలో, చూపు సమస్తం చెడిపోయినటువంటి ఈ సొసైటీలో దేవుని దృష్టిలో దేవునికి ఇష్టలుగా బ్రతుకుదముగాక. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయాళుడైనటువంటి ప్రభువా స్తోత్రం. హేబెలు మా ఎదుటికి తెచ్చినందుకు స్తోత్రం. హేబెలును లక్ష్య పెట్టిన ప్రభువా, మమ్మను మీరు ఇష్టపడినందుకు స్తోత్రం. అంతకంటే శ్రేష్టమైనటువంటి పరిస్థితిలోనికి మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం. మేము ఉన్న ప్రదేశంలో నీకు ఇష్టలుగా బ్రతకడానికి చాలినంత సహాయం దయచేయండి ప్రభువా. పరీక్షల కొరకై సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి ఏసన్నను జ్ఞాపకం చేస్తున్నాము, చాలినంత మంచి ఆరోగ్యం దయచేయండి. దయచేత కరుణించాల్సిందిగా వేడుతూ ఉన్నాము ప్రభువా. మరి ఈ బైబిలు సంబంధమైనటువంటి సదస్సుకై స్తోత్రములు సిద్ధపరచండి. నేను ప్రేమించి ప్రేరేపింపబడి వెళ్ళటానికి చాలిన సహాయం దయచేయండి. అక్కడ ఉండటానికి సహాయం దయచేయండి, నేర్చుకునడానికి సహాయం దయచేయండి. దయాళుడైనటువంటి స్వామి, మీ మెండైనటువంటి కృపలో నుండి మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయచేత కరుణించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ అయిపోయాయి, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకై బిడ్డలు సిద్ధపడుతున్నారు. దయచేత కరుణించండి. చేరవచ్చిన ఈ నీ సమాజమును మీదైన రీతిలో దీవించండి. ఎక్కడ ఉండినను మీతో ఉండటానికి, మీకు ఇష్టమైనటువంటి శ్రేష్టతను కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి. తిరిగి మా ఊర్లకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాం. మా ప్రయాణాలను దీవించండి. ఉన్న ప్రదేశంలో నీకు సాక్షులుగా ఉండినట్లు స్వామి సహాయం దయచేయండి. క్రీస్తు ప్రభునామం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, నడుపుదల మనకును మన క్షేమం కోరి ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక.